ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బ్యాక్ బోన్ లాంటి కంపెనీ ఏపీకి వస్తుంది. మోడల్ ఏదైనా, కోడ్ ఎవరిదైనా, ఎలాంటి ఏఐ అయినా నడిచేది మాత్రం ఎన్విడియా జీపీయూల మీదనే. అలాంటి ఎన్విడియా కంపెనీ ఏపీలో జీసీసీ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఎన్విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ వైస్ ప్రెసిడెంట్ కాలిస్టా రెడ్మండ్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఫ్యాబ్లెస్ మోడల్తో సొంత ఫ్యాక్టరీలు లేకుండా ఇతర కంపెనీలకు హార్డ్వేర్ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఎన్విడియా సంస్థ గ్రాఫిక్స్ కార్డులు తయారు చేస్తుంది. తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ TSMC అలానే ఎన్విడియా గ్రాఫిక్స్ ప్రాసెసర్లను తయారు చేస్తుంది. ఈ చిప్స్ ని ఉపయోగించుకొని గిగాబైట్ అలానే ఆసూస్, పవర్ కలర్, MSI లాంటి బోర్డు పార్ట్నర్ కంపెనీలు పూర్తిస్థాయి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను తయారు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బ్లాక్వెల్ జీపీయూలకు విపరీతమైన డిమాండ్ ఉంది. త్వరలోనే వెరారూబిన్ చిప్స్ ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్వెల్ ఫ్యామిలీకి చెందిన AI జీపీయూలను 10,000 నుంచి $50,000 మన రూపాయల్లో 10 లక్షల నుంచి 50 లక్షల స్థాయిలో విక్రయిస్తున్నారు. ఎన్విడియా జీసీసీ వస్తే దాని వెనకే బోర్డు పార్ట్నర్ కంపెనీల హార్డ్వేర్ తయారీ యూనిట్లు కూడా ఏపీకి వస్తాయి. ఏపీలో ఏర్పాటు చేయబోయే జీసీసీలో ఎన్విడియా చిప్ డిజైనింగ్ కి సంబంధించిన R&D వర్క్ జరుగుతుంది. జీసీసీతో పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కలిసి అమరావతిలో ప్రపంచంలోనే తొలి AI యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఎన్విడియా ముందుకొచ్చింది. ఇక AI విశ్వవిద్యాలయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఐటీ గురించి పెద్దగా ప్రచారం లేని రోజుల్లోనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు AI క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకొస్తున్నారు. రాజధానిలో ఏర్పాటు చేయబోయే AI యూనివర్సిటీ రాష్ట్ర యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచ స్థాయి నిపుణులుగా అభివృద్ధి చేస్తుంది. సాఫ్ట్వేర్ కి బెంగళూరు, హైదరాబాద్ ఎలా ప్రసిద్ధిగాంచాయో AI క్వాంటమ్ టెక్నాలజీలకు అమరావతిని కేర్ ఆఫ్ అడ్రస్ గా చేయడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.